హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. యూట్యూబ్లో డబ్బు సంపాదించడం ఎలా? జెన్యూన్గా మాట్లాడుకుందాం. యూట్యూబ్లో డబ్బు సంపాదించడం చాలా సులభం. నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి మీకు టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను యూజ్ చేసి నేను సక్సెస్ అయిన టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. సబ్స్క్రైబ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్ అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, అదిరిపోతుంది. ఫ్రెండ్స్, నా జర్నీ యూట్యూబ్ ద్వారా ఎట్లా స్టార్ట్ అయింది, నేను కూడా మీ లెక్కనే జీరో నుంచి స్టార్ట్ అయినా. సబ్స్క్రైబర్ 1 నుంచి నేనే అందరితో, మా ఫ్రెండ్స్తో, మా ఫ్యామిలీస్తో కొట్టించుకుంటూ సబ్స్క్రైబర్లు పెంచుకున్నా. స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అయినా. నా యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుంటా. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 to 4 ఇయర్స్ పైనే అయింది. బట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టలే. స్టార్టింగ్లో ఒక వీడియో వేసాను, వ్యూస్ తక్కువగా వచ్చినాయి, సో వదిలేసాను. రీసెంట్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక వీడియో వేసాను షార్ట్, అది చాలా వైరల్ అయింది. సో దాని త్రూ కంటిన్యూస్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. డైలీ కన్సిస్టెన్సీగా వెయిట్ చేసుకుంటూ డైలీ షార్ట్స్, కామెడీ షార్ట్స్ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా వ్యూస్ ఆటోమేటిక్ పెరుగుతున్నాయి. డైలీ సబ్స్క్రైబర్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యారు. సో నాకు కూడా ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది యూట్యూబ్ పైన. సో డైలీ ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క షార్ట్ వేసాను. నేను డైలీ 3 షార్ట్ కామెడీ షార్ట్ వీడియోస్ వేయడం స్టార్ట్ చేసిన. అలాగే నా సబ్స్క్రైబర్స్ 10 నుంచి 200 అయ్యారు, 500 అయ్యారు, 1000, 1500, ఇప్పుడు నియర్ టు 2K. సో రీచ్ అనేది పెరిగిపోయింది. నేను అప్లోడ్ చేసిన ప్రతి షార్ట్ వీడియోకి కానీ లాంగ్ వీడియోకి కానీ వైటీ స్టూడియోలోకి వెళ్ళి నేనే రీఫ్రెష్ చేసుకుంటుండే. అప్లోడ్ చేసిన 5 సెకండ్స్కి, 10 సెకండ్స్, 1 minute, మినిట్ టు మినిట్ రీఫ్రెష్ చేస్తా. సో నా లెక్క మీరు కూడా చేసే ఉంటారు. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. యూట్యూబ్లో మనీ రావాలంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో అది నేను మెయింటైన్ చేసిన. మనకు వ్యూస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్ సేమ్ టైమింగ్ టు టైమింగ్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండాలి. వ్యూస్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వీడియో మాత్రం టైం టు టైం డైలీ ఇన్ని వీడియోస్ అని పెట్టుకొని డైలీ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ మాత్రం పక్కా మెయింటైన్ చేయాలి. నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. సో అది మీతో షేర్ చేసుకుంటా, మీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే వ్యూస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ పోతాయి. ఇంక్రీజ్ అయ్యి సడన్గా ఒకరోజు వ్యూస్ అనేటివి తగ్గిపోతాయి. సడన్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. సడన్గా ఎట్ ఏ టైం డ్రాప్ అవుతారు. హండ్రెడ్స్లో పెరిగిన సబ్స్క్రైబర్స్ మళ్ళీ హండ్రెడ్స్లో తగ్గిపోతారు. మనకు డిసప్పాయింట్ అయిపోతాం. సడన్గా టెన్స్ అవుతుంది, అసలు ఏమవుతుంది, ఎందుకు రెగ్యులర్ వ్యూస్ కానీ రెగ్యులర్ సబ్స్క్రిప్షన్ కానీ తగ్గింది అని ఒక డైలమాలోకి వెళ్ళిపోతాం. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు కూడా జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు యాక్చువల్గా యూట్యూబ్లో డబ్బు నేను ఎలా సంపాదించాను, అందరు ఎలా సంపాదిస్తుండ్రు అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యూట్యూబ్ షార్ట్ వీడియోస్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్. యూట్యూబ్ షార్ట్స్ తీస్తే 1.5 lakh వ్యూస్కి $2 వస్తాయి. సో లాంగ్ వీడియోస్కి అయితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మాత్రం పక్కా షార్ట్స్ ఫోకస్ చేయండి, సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ లాంగ్ వీడియోస్ చేస్తే మాత్రం మానిటైజేషన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మనీ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ వీడియోస్ ఇంపార్టెంటే, బట్ షార్ట్ వీడియోస్ వెరీ ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ అనేది షార్ట్ వీడియోస్ వల్లనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాకు కూడా అలాగే రీచ్ వచ్చింది. సో అలా సక్సెస్ కావచ్చు. నాకు యూట్యూబ్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, నేను ఎలా సక్సెస్ అయ్యాను, యూట్యూబ్ మనీ రియల్గా వస్తుందా, ఎలా వస్తుంది, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్.